హలో, ఈరోజు రాఖీ పౌర్ణమి. మేము మొన్న సాటర్డేనే రాఖీ కట్టేసాం. ఎందుకంటే అన్నయ్య ఊరు వెళ్ళిపోతున్నాడు సాటర్డే నైట్ ట్రైన్కి. సో ఆ రోజే కట్టేసాం, నేను మా చెల్లి కూడా. ఎవ్రీ ఇయర్ అన్నయ్యకి రాఖీ మేము అదే రోజు కడతామని గ్యారంటీ లేదు. నేను కొరియర్ చేసినా తను కనుక వస్తుంటే కనుక ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ నాతోనే కట్టించుకుంటాడు. సో కొంచెం ముందు వెనకైనా ఆగస్ట్ మంత్లో రాఖీ కట్టిన ఇక్కడ విజయవాడ వచ్చినప్పుడు లేదా నేను చెన్నై వెళ్ళినప్పుడు మీట్ అయినప్పుడే కట్టించుకుంటాడు అనమాట. అండ్ మోరోవర్ అన్నయ్య రాఖీ ఎప్పుడు ఓల్డ్ రాఖీ అట్లనే ఉంటుంది, అది రిమూవ్ చేసి కొత్తది కట్టాలి. సో తను ఇయర్ అంతా ఉంచుకుంటాడు కాబట్టి అది కొంచెం డీసెంట్గా మరీ హెవీగా లేకుండా ఆఫీస్ వేర్ వెళ్ళేలాగా చూసే తీసుకుంటాను ఎప్పుడు రాఖీ. అండ్ నేను మా పిన్ని వెనకాల అడుగుతున్నాను అనమాట, నెక్స్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఏది చేయాలి, తర్వాత ఏది చేయాలని తను చెప్తా అనమాట. రాఖీ కట్టి స్వీట్ పెట్టు అని. యాక్చువల్గా సాటర్డే ఈవినింగ్ కడదాం అనుకున్నాను రాఖీ, తను బయటికి వెళ్ళాడు. వచ్చరికి లేట్ అయిపోయింది, ట్రైన్ టైం అయిపోతుంది. హడావుడిగా కట్టేశాను అనమాట. అప్పటికే రెడీగా పెట్టుకున్నాను నేను రాఖీ కట్టడానికి. అగో మా చెల్లి వీడియో తీస్తూ జూమ్ చేస్తుంది. అది శ్రీవిద్య మా పెద్ద చెల్లి కట్టిందనమాట. తను 2 days బిఫోరే కట్టేసి వెళ్ళిపోయింది ఊరు. సెకండ్ చెల్లి ఆ రోజు ఊరు వెళ్తూ కడదాం అనుకుంది, తన బస్ టైం అయిపోయి తను వెళ్ళిపోయింది అనమాట. సో తనది కూడా లాస్ట్ చెల్లి కట్టిందనమాట. సో అలా నేను మా పిల్లిని అడుగుతున్నా వెనకాల నెక్స్ట్ ఏంటి దీపారాధన ఫస్ట్ వస్తే స్వీట్ పెట్టాలా అని. స్వీట్ మా అన్నయ్య చాలా తక్కువ తింటాడనమాట. సో చాలా పించ్ ఆఫ్ స్వీట్ తీస్తే మా మమ్మీ మరీ అంత కొంచెం స్వీట్ తీసావేంటి అని. తను తినే స్వీట్ అయితే ఒక హాఫ్ అన్న పెట్టచ్చు, తను అంత ఇష్టంగా తినడు ఆ స్వీట్. నాకు ఆ రోజు అవైలబుల్గా అదే దొరికింది. సో జస్ట్ కొంచెమే టేస్ట్ చూపించాను. మా అన్నయ్య నన్ను ఇంకా ఆల్ ది బెస్ట్ అని బ్లెస్ చేస్తుంటే నాకు ఒకలా నవ్వు వచ్చిందంట. ఇంకా నేనేం సాధించాలని అతను నాకు చెప్తున్నాడు అని. సో అలా అందరూ నలుగురు రాకేసి కట్టేసాము ఆ రోజు. మా అన్నయ్య మా కోసం ఈవినింగ్ బయటికి వెళ్తే ఎందుకు వెళ్ళడం నా తర్వాత తెలిసిన తర్వాత మా అందరికీ వ్యాలెట్స్ తేడానికి వెళ్ళాను. సో అందరికీ పౌచెస్ ఇచ్చాడు అనమాట, మనీ వ్యాలెట్స్. నలుగురికి తీసుకొచ్చాడు. నేను నాకు కావాల్సిన సెలెక్ట్ చేసుకున్నాను, మిగతావి వాళ్ళు ముగ్గురు తీసుకున్నాను అనమాట. అన్నయ్య మంచిగా సెలెక్ట్ చేశారు. 4 peopleకి 4 పేస్టల్ కలర్స్. ఒకటైతే ఏదో సన్లోకి వెళ్తే లైట్కి కలర్ కూడా చేంజ్ అవుతుందంట ఒక పౌచ్కి. నేను ఇది తీసుకున్నాను. నాకు వచ్చిన పౌచ్లో మొబైల్ పెట్టుకోవడానికి సపరేట్గా వ్యాలెట్ వచ్చింది. లోపల కార్డ్ వ్యాలెట్స్, మనీ అండ్ ఒక స్లింగ్ రోప్ కూడా వచ్చిందన్నమాట తగిలించుకోవడానికి. బాగుంది, సూపర్ స్లిమ్ నైస్గా ఉంది. మిగిలిన 3 వ్యాలెట్స్ కూడా ఫొటోస్ తీయాల్సింది, టైం అయిపోయింది. నేను అన్నయ్యని డ్రాప్ చేసేసి నేను ఇంటికి వచ్చేసాను. సో ఫొటోస్ తీయడం కుదరలేదన్నమాట. అంతే, ఇంక ఈ వీడియో. బాయ్.